సో చాలా బయోపిక్స్ చూసాం మీ దగ్గర నుంచి. ఏమన్నా ఒక బయోపిక్ మాకు చూపించాలని ఏమన్నా థాట్ ఉందా సార్ ప్రజెంట్? అంటే లాస్ట్ టైం వంగవీటి గారిది ఇదే లాస్ట్ అన్నారు, బట్ తర్వాత కూడా మీరు చాలా చూపించారు. సో ఏమన్నా ఇంకేం థాట్ ఏం లేదు సార్? నేను ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ రోజు అడిగిన దాన్ని బట్టి అప్పుడు ఆన్సర్ చెప్తాను, నెక్స్ట్ డే మారిపోతాను. ఏమన్నా జానరా మార్చే, అంటే ఇప్పుడు దాకా ఉన్న జానరా కాకుండా సంథింగ్ ఏమన్నా ఇప్పుడు సంథింగ్ ప్లాన్ చేస్తున్నాను. ఎమోషనల్ లవ్ స్టోరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? లవ్ స్టోరీ ఐ డోంట్ నో, అంటే నేను లవ్ అనే ఎమోషన్ ఎప్పుడు దాటేసాను. ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ మీ ఎనీమోర్. లవ్ని ఎమోషన్ని దాటాలంటే ఏం చేయాలి? జనరల్గా ఇప్పుడున్న చాలా సమస్య ఇది. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవద్దని మీరే అంటారు. అయితే పెళ్లి చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది లవ్ అనేది ఉండదని. పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు జనరల్గా అందరికీ 3-4 సార్లు లవ్ చేయాలి. 3-4 సార్లు. ఓకే. సో జనరల్గా కొంతమంది కమెంట్స్ ఏంటంటే దాన్ని ఏమంటారు, ప్రాస్టిట్యూషన్ని పార్న్ని లీగల్ చేయండి, ఇల్లీగల్ చేయడం వల్ల ఎక్కువ చూస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? See, anything banned, it will always spread in society. And it will go to the uncontrollable aspect. అది అంటే ఇదొకటే కాదు, అది గ్యాంబ్లింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ జనరల్ పబ్లిక్ దగ్గర ఎక్కువ కావాల్సిన ఇష్టం ఉన్నదని ఎవరు కూడా బ్యాన్ చేయలేరు. వాళ్ళు అనుకుంటారు అంతే బ్యాన్ అయిందని.